స్తోత్రము. దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనందరము కూడా సత్క్రియలనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఒకరికి ఒకరు మనము మేలు చేసేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనమంట సత్క్రియలు అంటే మంచి పనులు చేయటానికి ఆశ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఆదిమ సంఘాల్లోనే మరి వారందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని వారికి కలిగినదంతా కూడా అమ్మివేసి మరి వారికి కావలసింది మాత్రమే ఉంచుకొని మిగతాదంతా కూడా లేని వారికి వారి అక్కర్ల కొలిది వారికి పంచిపెట్టినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, అపోస్తుల కార్యంలో చూసుకున్నట్లయితే 9వ అధ్యాయంలో 36వ వచనంలో చూసుకున్నట్లయితే యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. చూడండి, ఈమె దేవుని నమ్ముకున్నటువంటి దేవుని యొక్క శిష్యురాలు, పరిచర్యలోను సువార్తలోను ముందున్నటువంటి ఈ యొక్క స్త్రీ శిష్యురాలు. అయితే ఈమె అనారోగ్యం కారణముగా ఈమె మరణించింది. చూడండి, ఈ లోకంలో అనేక మంది దేవునికి దగ్గరగా ఉంటూ సత్క్రియలు చేస్తూ ఉంటారు. కొన్ని సమయాల్లో వారు ఈ యొక్క భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క స్త్రీ నుంచి మనం ఏదైనా సరే నేర్చుకోవాలి. చూడండి, యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. చూడండి, ఈమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసినంట. నిజంగా ఈమె చూడండి, ఏదో కొద్దిగా కాదు, మంచి క్రియలు ధర్మకార్యాలంట బహుగా చేసింది. మనం దేవుని యొక్క బిడ్డలుగా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. మనము ఒకరికి ఉపయోగకరంగా మేలుకరంగా మనం ఉంటున్నామా? ధర్మ కార్యాలు మనం చేయగలుగుతున్నామా? ధర్మ కార్యాలంటే నిజంగా ఆకలిగా ఉన్నటువంటి వారికి మనం ఆహారాన్ని ఇవ్వాలి. నిజంగా వస్త్రహీనులైతే కనుక మనం వస్త్రాలను ఇవ్వాలి. నిజంగా కనుక వారి యొక్క పరిస్థితి కనుక సరిగా లేకపోయినట్లయితే వారిని మనం ఆదరించాలి. అందుకే కదా దేవాతి దేవుడు అన్నాడు, ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారాన్ని పెట్టితిరి, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చారు, నేను దప్పిగా ఉన్నప్పుడు నాకు దాహాన్ని తీర్చానంటే మేము ఎప్పుడు ఇచ్చాం ప్రభు అని ఇక్కడ అడుగుతున్నారు. ఎందుకంటే నువ్వు బేదలకు నువ్వు అప్పించినట్లయితే అది దేవుడికి ఇచ్చినట్టేనంట. అలాగని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వాలని కాదు. కానీ ఇదిగో నువ్వు లేని వారికి నిజంగా ఆ పరిస్థితులను వారిని ఆదరించినట్లయితే అది దేవునికి ఇచ్చినట్టే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ప్రియ సోదరి సోదరుడా, ఈ తబిత అంటే ఈమెకు భాషాంతరమైన దోర్కా, ఈమె చూసుకున్నట్లయితే అనేకటువంటి సత్క్రియలు చేసింది, ధర్మకార్యములు చేసిందంట. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లొద్ద యొప్పెకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రులను వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఈమె ధర్మకార్యములు అలాగే సత్క్రియలు, ఈమె నిజంగా మిషన్ కొడుతూ కూడా ఈమె నిజంగా వస్త్రాలు లేని వారికి వస్త్రాలు కూడా కుట్టించేది అనుకుంటాను.
చూడండి, ఎందుకంటే ఇక్కడ వీరందరూ కూడా దొరక వారితో ఉన్నటువంటి వారు ఉన్నప్పుడంట కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలకు పంపి మోకాలుని ప్రార్థన చేసి సంవైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి చాచి లేవనెత్తి పరిశుద్ధులను వెధవరాండ్రులను పిలిచి ఆమెను సజీవులుగా వారికి అప్పగించాను. చూడండి ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే కనుక సత్క్రియలు చేస్తామో, చూడండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో చూస్తే దేవాతి దేవుడంట మనల్ని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము సత్క్రియలు చేయటానికి దేవుడు నిజంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనును. ఎంత గొప్ప భాగ్యం అండి! మంచి క్రియలు చేసేవారి కొరకంట ఆయన మన కొరకు తన్ను తానుగా ఆయన అర్పించుకున్నాడు. ఈ తబిత అనే స్త్రీ కూడా మరి ఆ యొప్పేలో కూడా ఎన్నో ధర్మకార్యములు, వస్త్రాలు లేని వరకు వస్త్రములు, ఆహారం లేని వరకు ఆహారమును, నిజంగా అనేక మందిని ఈవిడ ఆదరించింది. బహుధర్మ కార్యములు చేసిందంట. మనం ఏదైనా ఇంత చేస్తే ఎంతో చెప్పుకుంటాం మనం ఈ రోజుల్లో, ఎన్నో ఫోటోలు చూపించుకుంటాం మనం ఈ దినాల్లో. కానీ పరిశుద్ధాత్ముడు రాయిపించాడు బహుధర్మ కార్యములు. ఆ దినాల్లో వీరు ఎవరు కూడా చెప్పుకునేవారు కాదు. మరి మనం ఈ దినాల్లో కొంచెం చేస్తే ఎంతో చెప్పుకుంటున్నాం. కానీ కొంతమంది ఉన్నారు, ఎంత చేసినా సరే వారు ఎప్పుడు కూడా వారి పేర్లు చెప్పుకోరు. మేము ఇది చేసాం అది చేసామని. ఎందుకంటే ప్రభువైనటువంటి ఆ పరిశుద్ధాత్ముడికే తెలిసినట్లయితే సరిపోతుంది. మనం చేసినట్లు అందరికీ తెలియాలి అని కొంతమంది అయితే ఉండరు. వారు చేయవలసిన పనులు వారు చేస్తారు, ధర్మకార్యములు, సత్క్రియలు. కొంతమంది అయితే చేస్తారు, మంచిదే, కానీ చేసి మేము చేశామని చూపించుకుంటాం కాదు. కానీ అంటే కొంతమంది ఏంటంటే ఎదుటివారు చూసి వారు కూడా ఒక ఆసక్తి కలుగుతుందని ఉద్దేశంతో పెడుతున్నారేమో. అలాగైతే పర్వాలేదు, కానీ ఇదిగో మేమే చేశాము అని మనం గొప్పలు కాదు. కానీ ఇదిగో తబిత ఒక స్త్రీ ఎన్నో బహుధర్మ కార్యములు చేసింది. ఇదిగో సమస్తమైన దుర్నీతి నుండి మనం విమోచించడానికి ఎవరైతే కనుక సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉంటారో వారి కొరకంట ప్రభువు తన్ను తాను అర్పించుకున్నాడు మన కొరకని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ మనం ఎప్పుడు కూడా దేవుని యందు మరి ఆ ఆసక్తి ఉన్నట్లయితే మంచి చెయ్యాలనే ఒక కోరిక మనకు కలిగినట్లయితే గనక దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. పేతురుకు రాసినటువంటి పత్రికలో చూస్తే మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే, చూడండి ఇక్కడ కూడా మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి, సత్క్రియలు చేయటంలో ఆసక్తి కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నట్లయితే మీకు హాని చేయవాడెవడం? మనం నిజంగా సత్క్రియలు చేయాలి, మంచి క్రియలు చేయాలని మనం ఆసక్తి కలిగి ఉన్నట్లయితే మనకి ఎవ్వడు కూడా హాని చేయడు, మనకి ఎవడు కూడా శత్రువు ఉండడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మరి సోదరుడా, దోర్కా అంటే తబిత ఎన్నో గొప్ప కార్యలు చేసింది. మరి నిజంగా చనిపోయినటువంటి ఆమెని నిజంగా దేవుడు లేవనెత్తాడు పేతురు గారి ద్వారా. మోకాలున్ని ప్రార్థన చేశారు, తబిత లేచింది. ఎంత గొప్ప భాగ్యము! ఇదిగో ప్రియ సోదరుడా, మనము కూడా సత్క్రియల యందు ఆసక్తి కలిగి మంచి పనులు చేసేవారుగా మనం ఉండినట్లయితే, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మనమంట
కీడు చేసి జయించడం కాదు, కానీ మేలు చేసి కీడుని జయించేవారుగా మనం ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఒకరికి మేలుకరంగా ఉండాలి, మనం ఏ పని చేసినా సరే. కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. యొప్పేలో ఈ యొక్క స్త్రీ చూసుకున్నట్లయితే తబిత, భాషాంతరమైన దోర్కా, ఆమె ఎన్నో సత్క్రియలు చేసింది, బహుధర్మ కార్యములు చేసింది. నీవు నేను కూడా అటువంటి కార్యములు చేయగలుగుతున్నామా? ఒక సమరయుడు నిజంగా యాజకుడు వదిలేశాడు, అందరూ వదిలేశారు, కానీ సమరయుడు మాత్రం ఆ యొక్క కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని, మరి దొంగల పాలైపోయినటువంటి ఆ వ్యక్తిని కట్లు కట్టాడు, గాయాల్ని కడిగాడు, పూటకొల్ల భోజనం అక్కడ పెట్టాడు, కొంత ధనం ఇచ్చాడు. ఇంకా ఒకవేళ అవసరమైతే నిన్న మరలా వచ్చినప్పుడు కడతాను అని అన్నాడు. చూడండి ఎంత ఆశ ఉంది, ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు సమరయుడు మంచి క్రియలు చేయటానికి. అటువంటి వారికి ఎవరు హాని చేస్తారో? ఎవరు హాని చేయరు. ఈ సమయంలో నీవు నేను కూడా, మనందరము కూడా సత్క్రియలు చేసేవారుగా, మంచి క్రియలందు ఆసక్తి కలిగినటువంటి వారుగా మనం జీవించినట్లయితే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యములు చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయంలో ప్రభా దోర్కా చూసుకున్నట్లయితే ప్రభా ఆదిమ సంఘాల్లోనే వారందరూ కూడా వారికి కలిగినదంతా కూడా ప్రభా అమ్మేసి పేదలకి ఇచ్చేశారయ్యా. ఇదిగో తండ్రి, దోర్కా చూసుకున్నట్లయితే ప్రభా ఇదిగో తండ్రి సత్క్రియలు చేయటమే కాదు, ఎన్నో బహుధర్మ కార్యములు చేసిందని సెలవుస్తున్నావయ్యా. అటువంటి స్త్రీకి అనారోగ్యం నుండి చనిపోస్తే ఇదిగో దేవా, నీ యొక్క అపోస్తులుడి ద్వారా ప్రభా పేతురు గారి ద్వారా నువ్వు మరలా జీవాన్నిచ్చినటువంటి గొప్ప దేవానికి కొందనాడు. మేము కూడా సత్క్రియలందు ఆసక్తి కలిగి మేము జీవించడానికి మాకు సహాయం దయచేయమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.